హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానో అప్పటి నుంచి ఒక కామెంట్ అనేది రెగ్యులర్గా రిపీట్ అవుతుందండి. అక్క, అమ్మ వాళ్ళకి సంబంధించింది హోమ్ టూర్ చేయండి అక్క అని రిపీటెడ్గా రెగ్యులర్గా ఈ కామెంట్ అయితే వస్తుందండి. మీరు అడగడం, నేను చేయకపోవడం అనేది లేదండి. నాకు పాసిబుల్ అయితే తప్పకుండా చేస్తా అని అనుకున్నాను. సో కొంత నాకు తెలిసినంతగా అయితే నేను చేశాను. నిజానికి నేను హోమ్ టూర్స్ ఎప్పుడు చేయలేదండి. అండ్ నాకు ఈ వీడియో తీయడం కూడా పెద్దగా అవగాహన లేదు. నాకు వచ్చినట్టుగా నేను తీశాను. జస్ట్ మీకు ఆ ప్లేస్ అంతా కూడా చూపించాలి, చుట్టూ ఉన్న లొకేషన్ చూపించాలి, ఇది మాత్రమే నా కాన్సెప్ట్ అండి. సో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే సారీ అండి. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికోసమనే, ఇంకా ఇదంతా చూపించడానికి ఈ వీడియో అనేది నేను తీస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది మినరల్ వాటర్ ప్లాంట్ అండి. మీకు చెప్పాను కదా, నాన్న ఇది వ్యవసాయ బావిని ఊరి కోసం ఇవ్వడం జరిగింది అని. సో దానికి రిలేటెడ్గా ఈ వాటర్ ప్లాంట్ అండి. ఈ రెండు కూడా మా పెద్దన్నయ్య మేనేజ్ చేస్తాడండి. ఊరికి సప్లై అనేది మొత్తం కూడా ఆయనే చూసుకుంటాడు. సో ఇదే అండి బావి మీరు చూస్తుంది. ఇంకా నాన్న ఇవ్వడం జరిగింది ఊరి కోసం, త్రాగునీటి సదుపాయం కోసం. సో దానికి రిలేటెడ్గా మినరల్ వాటర్ ప్లాంట్ అండి. సో నాకు 4 మెంబర్స్ బ్రదర్స్, బట్ ఒక్క అన్నయ్య మాత్రమే, పెద్దన్నయ్య ఇక్కడ ఉంటాడండి. మిగతా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. పెద్దన్న వాళ్ళకు 3 పిల్లలండి, 2 బాబులు, 1 పాప. పెద్ద బాబుకి మ్యారేజ్ అయింది, పాపకు కూడా అయింది. సో ఇంకొక బాబు వైజాగ్లో జాబ్ వచ్చిందండి, ఆయన అక్కడ సెటిల్ అయిపోయాడు. ఆ బాబుకి ఇంకా మ్యారేజ్ కాలేదు. ఈ కనిపిస్తున్న హౌస్ అనేది ఉమ్మడి కుటుంబం అండి మాది. సో అందరూ వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసే ఉంటారు. మా నాన్న అమ్మ ఇద్దరు కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇది. కాకపోతే పెద్దన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంటున్నారండి. మాది ఉమ్మడి కుటుంబమే అండి. ఎవరు కూడా ఇంకా సింగిల్గా ఉండడం అనేది కాదు, అందరు కలిసిమెలిసి. అండ్ అమ్మ ఎక్కడ ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఆపోజిట్లో ఒక రూమ్ ఉంది, అది అమ్మదే అండి. అమ్మ తనే సపరేట్గా ఉంటాను, ఇంకా నాకు కొంచెం అట్లనే ఇష్టం అని బలవంతం చేసి అక్కడ రూమ్ అనేది కట్టించుకోవడం జరిగింది. ఆ వయసు వాళ్ళు అలాగే ఉంటారు, మీకు నేను చెప్పనవసరం లేదండి. సో అమ్మ కొంత ప్రైవసీగా ఉండాలనుకొని, ఆమె కొంచెం చేత కాదు కాబట్టి తను అట్లా ఉండాలనుకుంది. సో అందుకే అన్న వాళ్ళ ఆమె కోరిక ప్రకారం అక్కడ కట్టడం జరిగింది. సో ఇదైతే ఇంకా అన్న వాళ్ళ ఇల్లు అండి, మీకు నేను చూపిస్తున్నాను. ఇల్లు వచ్చేసి ఇండిపెండెంట్గా ఉంటుందండి, పొలాల మధ్యలో విశాలంగా. ఊర్లో స్టార్టింగ్ ఉండేదే మన ఇల్లు అండి. సో కొంచెం నాన్న ఎంతో ఇష్టంతో ఈ స్థలం తీసుకొని ఇల్లు కట్టేయడం జరిగింది. అన్న వాళ్ళకు పిండి గిర్నీలు కూడా ఉన్నాయండి, వదిన చూసుకుంటుంది. ఊళ్ళో ఏదైనా ఇట్లా పండుగలు అయినప్పుడు ఏదైనా అవన్నీ కూడా మన ఇంటికే వస్తారండి, ఇంకెక్కడ లేదు పిండి గిర్ని, మన దగ్గర మాత్రమే ఉంది. సో వదిన చూసుకుంటుంది, ఎందుకంటే వదిన వ్యవసాయ పనులు ఏం చేయదండి, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇది చూసుకుంటుంది. ఇది ఇల్లు ఎంట్రన్స్లో హాల్ ఉంటుందండి. ఇంకా హాల్లో సోఫాలు, టీవీ అట్లా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే కిచెన్ అండి. ఈ కిచెన్కి అటాచ్మెంట్ తోటి దేవుడి గది కూడా ఉన్నదండి. ఇంకా చూడండి మీరు, ఇది ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్గా అయితే ఏం కట్టేయలేదు, అప్పుడు కొంచెం చాలా సంవత్సరాల క్రితందే. సో వాళ్ళు అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఇది కట్టేయడం జరిగిందండి. మరి ఇట్లా సిటీ మోడల్లో అయితే లేదండి, మీడియంగానే కట్టేయడం జరిగింది. కొంచెం మాది పెద్ద కుటుంబం కాబట్టి అందరూ వస్తే జస్ట్ ఉండడానికి అయ్యేటట్లుగా కట్టేయడం జరిగింది. మళ్ళీ ఎవరిది వాళ్ళు సిటీలో ఇల్లులు అనేవి తీసుకున్నారండి వాళ్ళు. సో ఇది ఓన్లీ అందరు కలిసి ఉన్నప్పుడు, ఏదైనా పండగలు ఏదైనా అయినప్పుడు అందరికి ఇబ్బంది కావద్దని ఇంకా అన్న వాళ్ళు కట్టేయడం జరిగింది. ఇది లోపలిది పూజ గది అండి. ఇదైతే కిచెన్, దీనికి అటాచ్మెంట్ తోటి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది వచ్చేసి హాల్ అండి. ఇంకా వదిన పడుకుంది నేను వీడియో తీసేటప్పుడు, ఇంకా నేను ఆమె ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తీసేసాను వీడియో. సో ఇది హాల్ అండి. ఇది వదిన వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఈ ఫ్రేమ్లో ఉన్నవి. ఇంకా అండ్ ఇంకా మా ఇంటి దగ్గర అయితే చల్లటి వాతావరణం ఉంటుందండి, గ్రీనరీ ఉంటుంది టోటల్. మీరు చూసినట్లయితే అసలు పీస్ ఆఫ్ మైండ్ అన్నట్టు. కొంచెం ఎక్కువ రోజులు బ్రతకాలనుకున్న వాళ్ళు ఇటువంటి వాతావరణంలో ఉంటే ఎలాంటి డిసీజెస్ కానీ, అంటే మనకు పొల్యూషన్ అనేది ఉండదండి, చాలా ప్రశాంతమైన వాతావరణము. పొగుడుతున్నానని కాదు, నిజమేనండి, లైవ్ చాలా బాగుంటుంది. ఇది ఇంకా ఫ్రేమ్ అండి. ఇందులో మీకు ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి, ఇందులో నేను కూడా ఉన్నాను. చిన్నప్పుడు నేను మా వదిన వాళ్ళతోటి దిగిన ఫోటో వదిన వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి, మా వదిన వాళ్ళిద్దరు, మొదటి వదిన, రెండో వదిన అక్క చెల్లెళ్ళండి. మా అమ్మకు 4 అన్నయ్యలు, మా అమ్మ ఇప్పుడు నాలాగానే సేమ్. సో వాళ్ళ 2 అక్క చెల్లెళ్ళే మా అన్న వాళ్ళిద్దరికి. ఒక పెద్ద అన్నయ్యకు ఒక ఆమె, రెండో అన్నయ్యకు ఇంకొక ఆమె అన్నట్టు. సో సిస్టర్స్ మా వదినలు ఇద్దరు కూడా మేన వదినలు. మొదటి వదిన, రెండో వదిన ఇద్దరు మేన వదినలు.
మా అమ్మకు నలుగురు అన్నయ్యలండి. సో మా అమ్మ కూడా సేమ్ ఇంకా నాలాగానే నలుగురు బ్రదర్స్. ఇంకా మా వదినలు ఇద్దరు మేన వదినలు. మూడో వదిన అండ్ ఫోర్త్ వన్ ఇంకా వేరే వాళ్ళు. కానీ మొదటి వాళ్ళైతే సిస్టర్స్. ఈ యాపిల్స్ గురించి మీకు ఒక స్టోరీ చెప్పాలి. పెద్ద చిట్టి చిన్నప్పుడు యాపిల్ని నిజమైన యాపిల్ అనుకొని ఇట్లా కొరికిందండి. అది అట్లే ఉన్నాయి అచ్చులు. అందుకే నీకు స్పెషల్గా నేను మీకు అది చూపించాను. ఇది వచ్చేసి ఇంకా ఇది ఒక రూమ్ అండి. 2 రూమ్స్ టోటల్ కూడా 2 రూమ్స్. ఇది ఒక రూము. అన్న వాళ్ళకు 2 బాబులు, కానీ ఇక్కడ ఉండరండి. అందరూ కూడా వేరే దగ్గరే ఉంటారు. ఒక అన్నయ్య వదిన మాత్రమే ఇక్కడ ఉంటారు. మీ అందరికీ తెలుసా అండి, మా మ్యారేజ్ చేసింది మా పెద్దన్నయ్య మా పెద్ద వదిననే అండి. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం వాళ్ళే చేశారు. ఎందుకంటే మా నాన్న మా పెళ్ళికి అసలు ఒప్పుకోలేదండి. చెప్పాలంటే మా నాన్న చనిపోయే వరకు కూడా నాతో మాట్లాడలేదు. మా నాన్నకు అసలు మా పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు వేరే క్యాస్ట్. సో అందువల్ల మా నాన్నకు అసలు ఇష్టం లేక ఇంకా నేను చనిపోయాను అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. అటువంటిది ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ఆయన ప్రోత్సహించలేదు. ఎందుకంటే మనకు తెలుసు కదా అండి, అందరూ కూడా అడ్వాన్స్డ్గా ఇట్లా కులంతో ఏంటి అని ఆలోచించేంత ఉండేది కదా. సో మా నాన్న అయితే అట్లా ఆ విషయంలో అయితే ఒప్పుకోలేదు. ఇంకా మా పెద్దన్న మా పెద్ద వదిననే దగ్గరుండి మా పెళ్ళి అయితే చేశారండి. కట్న కానుకలతో ఇంకా బంగారము కొంత ల్యాండ్తో ఇంకా ఘనంగా చేసిరు. కానీ అది ఇలా జరిగిపోయింది. ఇది హాల్. ఇది హాల్ తర్వాత మళ్ళీ అటు ఒక రూమ్ ఉంది కదా, ఇందాక చూపించాను కదా, ఇటు కూడా ఇటు ఒక రూమ్ ఉందండి. సో ఇందులో అయితే మా వదిన వాళ్ళు కొంచెం ఏదైనా మామూలుగా అట్లా స్టోర్ రూమ్ లాగా ఏదైనా ఫంక్షన్స్కి అట్లా పేపర్ ప్లేట్స్ ఏదైనా అవసరం ఉంటే, మాది పెద్ద కుటుంబం కాబట్టి ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ఏదైనా అవసరం ఉంటే కూడా అట్లా తెచ్చి ఉంచిరండి. ఇంకా రైస్ బ్యాగ్స్, ఇంకా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి కూడా యూజ్ అయ్యేటి అన్నీ కూడా అందులో ఉంచడం జరిగింది. మాది వాటర్ ప్లాంట్ కాబట్టి మా ఇంట్లో ఖచ్చితంగా ఆ బబుల్స్ అనేవి మా అన్నయ్య వేరే ఊరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు కొనుక్కొని ఇబ్బంది పడ్డామని ఇక్కడ అవి కూడా స్పేర్లో ఉంచాడండి. అండ్ అదేవిధంగా ఇది మా అన్న వాళ్ళ ఇల్లు అండి. ఇంకా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాకు వీడియో అనేది సరిగా తీయడం రాలేదండి. సో మీరు మామూలుగా మీకు చూపించాలనే ఇంటెన్షన్ తప్ప నేను పర్ఫెక్ట్గా తీయలేకపోయాను, సారీ. ఇదైతే బయట మీకు అందరికి తెలుసు కదా, నేను ఎప్పటికి వీడియోస్లో చూపిస్తున్నాను. గ్రీనరీగా ఉంది. ఇదే అండి. ఇంకా చాలా చెట్లు ఉండేవి, కాకపోతే తమ్ముడిది ఇంకా ఇల్లు నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయని కొంచెం తొలగించడం జరిగింది. ఇది తమ్ముడిదండి ప్లేస్. అంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది తమ్ముడికి. సో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. తమ్ముడు నా తర్వాత అన్నట్టు. సో మా తమ్ముడు నేనైతే మంచి స్నేహితులం అండి. చిన్నప్పటి నుంచి నేను ఏ స్కూల్ ఉంటే మా తమ్ముడు కూడా అదే స్కూల్. ఇద్దరం సేమ్ పరిస్థితులను ఎదుర్కొన్నాము, సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. అంటే సిమిలర్గా మేము ఇద్దరం కూడా ముందుకెళ్ళిపోయామని దీని అర్థం. సో అది మా తమ్ముడు నేనైతే ఇంకా మంచి ఫ్రెండ్స్మి. దాని తర్వాత మా మూడో అన్నయ్య కూడా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి. ఆ పైన ఇద్దరితో మాత్రం ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు. ఎందుకంటే వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు అండ్ మేము ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల వాళ్ళతో భయం తప్ప ఎక్కువ నాకు బాండింగ్ అనేది ఇట్లా ఫ్రెండ్లీగా అయితే లేనండి. అన్నయ్యలు అంటే భయం అంతే. ఇంకా పెద్ద అన్నయ్య రెండో అన్నయ్యతో భయమే. మూడో అన్నయ్య అండ్ తమ్ముడితో మాత్రం ఫ్రెండ్లీ బాండింగ్ అనేది నాకు ఉందండి. సో ఇదే అండి ఇల్లుకి సంబంధించిన అవుట్లుకింగ్ అంతా ఇది. ఇటు పక్కన అన్ని పొలాలు ఉంటాయి. చాలా గ్రీనరీగా ఉంటుందండి. ఇంకా కొన్ని రోజుల తర్వాత పొలాలు వస్తాయి కదా, అప్పుడు నేను మళ్ళీ వీలైతే ఒక వీడియో అనేది తీసి మీ ముందుకు తీసుకొస్తాను. మా అన్న వాళ్ళకైతే ఇక్కడ ఎలాంటి భూములు అయితే లేవండి, ల్యాండ్లు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన పనులు చేసుకుంటూ అక్కడ ఉన్నారు. ఇక్కడ ఎలాంటి భూమి అయితే లేదు మా అన్న వాళ్ళకు. పెద్దన్న వాళ్ళకు మాత్రం ఉందండి. సో వాళ్ళ అత్తగారి తరపున వచ్చింది ఉన్నది అండ్ మా అన్న వాళ్ళు కొంత తీసుకున్నారు. రెండో అన్నయ్య వాళ్ళు, మూడో అన్నయ్య వాళ్ళు, తమ్ముడు అంతా హైదరాబాద్లోనే వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి ఎప్పుడో ఒకసారి మాత్రం పండగలకు అట్లా ఇట్లా మాత్రమే వస్తారండి. రెగ్యులర్గా అయితే రారు వాళ్ళు. అండ్ మా అమ్మను ఇంకా పెద్ద వదిన పెద్దన్నయ్య వాళ్ళు చూసుకుంటారు. మా అమ్మాయి కూడా మా అన్న వాళ్ళకు దగ్గరనే, ఇంకా ముందే ఉంటుంది రూము, బాగా దూరం ఏం కాదు. అది ఆమె ఇష్ట ప్రకారమే అక్కడ కట్టించడం జరిగింది. ఇది అండి. ఇంకా మా ఫ్యామిలీలో మెంబర్స్ విషయానికి వస్తే మేమంతా కూడా 20 ఎబోవ్ మెంబర్స్ అండి. మా పెద్దన్న పెద్ద వదిన వాళ్ళకి 3 పిల్లలు అండ్ రెండో అన్నయ్య రెండో వదిన వాళ్ళకి 2 పిల్లలు, మూడో అన్నయ్య మూడో వదిన వాళ్ళకి 2 పిల్లలు అండ్ తమ్ముడు మరదలు వాళ్ళకు ఒక బాబు అండ్ నేను
ఇద్దరు పాపలండి. సో ఇది ఫ్యామిలీ. మా అమ్మ, నాన్న చనిపోయాడు అండ్ చంటి కూడా చనిపోయాడు. సో ఇది ఫ్యామిలీ అండి. ఇంకా హోమ్ టూర్ అంటే ఇంతే, ఇంతకన్నా నాకు ఏం చేయాలో కూడా తెలియలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది అన్నయ్య మీకేమైనా హెల్ప్ చేస్తారా అక్క అని అడిగారండి. అన్న వాళ్ళు మనకు అక్కడ తాడికల్లో ఉన్నటువంటి ఇల్లు వాళ్ళే కట్టించారండి. అప్పుడు నాకు ల్యాండ్ అమ్ముకోవడం అన్నీ కూడా ఏది లేకపోయేసరికి వాళ్ళు కనీసం ఇల్లన్న ఉండాలి అని చెప్పి ఇల్లు కట్టేయడం జరిగింది. మా దురదృష్టం దానిపైన లోన్ తీసుకోవడం ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు ఇంకా కూడా నాపై కోపంగానే ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళంతా మనిషికి ఒక 4 lakhs రూపీస్ వేసి అక్కడ కన్స్ట్రక్షన్ అని చేయడం జరిగింది. కానీ నాకు పరిస్థితి బాగాలేక ఆయనను కాపాడుకోవడే ప్రయత్నంలో నేను దాన్ని పెట్టడం జరిగింది. సో అదే కాకుండా ఇంకా వాళ్ళు ఇప్పుడు మనకు ఇల్లు గురించి కూడా కొంత హెల్ప్ చేస్తా అని ముందుకొచ్చారండి. ఇద్దరు అన్నయ్యలు, అంటే ఒక అన్నయ్య 50,000, ఆయన తమ్ముడు కూడా ఒక 50,000 రూపీస్ ఇస్తానని మాట ఇచ్చారండి. ఎందుకంటే కొంచెం ఇల్లు విషయంలో నేను బాధపడుతున్నాను కదా. నేను ముందు ఫర్దర్గా జాబ్ చేస్తే పిల్లల చదువులు మాత్రం చెప్పించుకోగలుగుతాను, కానీ అంత పెద్ద అమౌంట్ ఇల్లుది సమకూరుస్తానా అని ఒక డౌట్ అండి. ఎందుకంటే మళ్ళీ ఇల్లు పోతే పిల్లలకు ఉన్న ఏకైక ఆధారం అదే. అండ్ నాకు చంటితో ఉన్నటువంటి ఏకైక జ్ఞాపకం, గుర్తు అను ఏదైనా ఉన్నది అంటే అది మేమిద్దరం కలిసి కట్టుకున్న ఇల్లు, మేము నివసించిన ఇల్లు, అది ఒకటేనండి. ఆయన జన్మస్థలం తాడికల్లో ఆ ఇల్లు. అటువంటి ఇల్లును కోల్పోతానేమో అని భయం అండి. ఎంత నేను జాబ్ చేసినా కూడా రూమ్ రెంటు, పిల్లల ఎడ్యుకేషను, నీడ్స్ అన్నీ వాళ్ళే చూసుకునే వరకే సరిపోతుందండి. సో ఇల్లు అనేది నాకు చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో అందుకనే భయపడుతున్నాను. మళ్ళీ నేను చదువుకోవాలనుకుంటున్నానండి, నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలనుకుంటున్నాను. సో అందుకే ఇల్లు అనేది క్లియర్ అయితే నాకున్న మెంటల్ టెన్షన్ అనేది పోతుంది. సో జాబ్ చేసుకుంటూ పిల్లల్ని నేను చూసుకుంటూ ఇంకా కొంత టైం అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కష్టపడి చదవాలి అనుకుంటున్నా. చదువుకొని నేను నా గోల్ను రీచ్ అయ్యి నేను నా భర్తకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో దేవుడు ఏమనుకుంటున్నాడో తెలియదండి. నా ప్రయత్నం మాత్రం నేను 100% చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటానండి, ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు. ఇది నేను నమ్మే ఒక సూక్తి అండి. సో దీని ప్రకారం ఫాలో అయ్యి నా ప్రయత్నం నేను 100% చేయాలి అనుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ నాకు సపోర్ట్ చేస్తా అంటున్న మా బ్రదర్స్కి కూడా ధన్యవాదాలు. ఇంకా ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.